కిడ్నీ డయాలసిస్ తో బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి చిట్కా అండి. మీరు సరిగా ప్యాస్కి వెళ్ళకపోతే, యూరిన్ లో మంటొస్తే, మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందన్నమాట. ఫస్ట్ చూసినది కిడ్నీ ప్రాబ్లమ్స్ కి కొంచెం కాళ్ళు వాయడము, మోషన్ ఫ్రీ అవ్వకపోవటం, బాగా స్మెల్ రావటం, యూరిన్ లోను మోషన్ లోను స్మెల్ రావటము, పొట్ట బ్లోటింగ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా కిడ్నీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి, సరిగా నీళ్లు తాగని వాళ్ళకి, బ్లాడర్ ఉబ్బిపోతున్న యూరిన్కి వెళ్ళని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఊరికే వచ్చేస్తాయి అన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా క్రియాటిన్ లెవెల్స్ 4, 3, 5 ఉండగానే డయాలసిస్ పెడుతున్నారు. డయాలసిస్ మీద గనక వెళ్ళారు అని అంటే మన లైఫ్ ఇంకా సంకనాకిపోయినట్టే. కాబట్టి 3, 4 వాటికి కూడా మీరు డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కిడ్నీ అనగానే భూతద్దంలో చూపించుకోవాల్సిన పని లేదన్నమాట. 16, 17 దాకా క్రియాటిన్ పెరిగినా కూడా ఈ క్రియాటిన్ పౌడర్ తో తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు విత్ రివ్యూతో. అయితే మీరు జాగ్రత్తలు పాటించాలి. మీకు క్రియాటిన్ ప్రాబ్లం ఉంటే ఈ పౌడర్ తీసుకోవాలనుకుంటే కింద ఇచ్చే వాట్సాప్ నంబర్ తో మీరు అలర్ట్ అవి మా దగ్గర తెలుసుకొని మీరు అప్పుడు వాడండి. మంచి రిజల్ట్ వస్తాయి.